టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇక ప్రజాకాలం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ అనంతపురం జిల్లాకు వెళ్తున్నారు. రాప్తాడు, సింగనమల నియోజకవర్గాల్లో ప్రజాకాలం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అలాగే జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. రాప్తాడు, సింగనమల నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగలం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలాగా పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, ఆమె తనయుడు అలాగే ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, నియోజకవర్గ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సింగనమల నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అలాగే ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమాడుగు కేశవరెడ్డితో పాటుగా ముఖ్య నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మదనపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం 9:55 బయలుదేరుతారు. ఇక రాప్తాడు బస్టాండ్ సర్కిల్కు ఉదయం 11 గంటలకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 12:30 కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక రాప్తాడు బస్టాండ్ దగ్గర మధ్యాహ్నం 12:45 రోడ్డు మార్గాన బయలుదేరి 1 గంటకు అనంతపురం నగర శివారులోని ఆర్టీడీ స్టేడియానికి చేరుకుంటారు. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజాగలం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం 4:15 బుక్కరాయ సముద్రం నుంచి కదిలి అలాగే కదిరి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరుతారు.